అక్షరోపాధిరహిత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ అమలానంద వెంకట స్వామి రెడ్డార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. ఈరోజు మనము సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు మనము శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయార్యుల స్వామి గారి 87వ జయంతోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా వేదాంత మహాసభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సర్వాధ్యక్ష స్థానంలో శ్రీ పూర్ణాంబ లక్ష్మీదేవమ్మ గారు ఆసీనులై ఉన్నారు. వారి పాదపద్మములకు నా ద్వాదశ సాష్టాంగ దండ ప్రణామములు చెప్పుకుంటూ, ఉపాధ్యక్ష స్థానంలో శ్రీ నిరంజనానంద రామకృష్ణార్యులు, గౌరవాధ్యక్ష స్థానంలో శ్రీ బోధానంద విశ్వనాథ స్వామి గారు, విమలానంద పూర్ణానందరెడ్డి స్వామి, బోధానంద లింగప్ప స్వామి గారు మరియు శాంతానంద శాసనకోట ఆదినారాయణ రెడ్డి, శ్రీ పూర్ణానంద రామచంద్రారెడ్డి స్వామి, సాంప్రదాయ గురువులందరూ వేదిక పైన ఆసీనులై ఉన్నారు. వారి పాదపద్మములకు నా ద్వాదశి నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ సృష్టికి అంతా దేవుడు గురుదేవుడని, ఆ గురువే సద్యోజాత మోక్షాన్ని ప్రసాదిస్తాడని, విశేషంగా గురుభక్తి చేస్తూ జీవిత పర్యంతము గురుసేవ చేస్తున్న మహనీయులు సద్భక్తులు ఈ ప్రాంగణంలో ఉన్నారు. వారందరికీ సద్గురు శుభాశిష్యులు అన్ని కాలాలలో ఉండాలని, ఇహముల అష్టైశ్వర్య భోగ ఫలాలు అనుభవిస్తూ ఏ ఆశయంతో గురువు దగ్గరికి వచ్చారో ఆ ఆశయం సంపూర్ణంగా సిద్ధింపబడాలని మనసావాచ నేను సద్గురువు తరఫున వారికి శుభాశిష్యులు అందిస్తూ, ఇక నిన్నటి నుంచి మనము కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. నిన్న సమాధికి పూర్ణ గురు పూజ, తదనంతరము ఉపన్యాస విషయ నిర్ణయ సభ, ఇప్పుడంతా మేలుకొలుపులు అనుష్ఠానము గురుగీత, తదనంతరం సభను ఏర్పాటు చేసుకొని స్వామి గారిని మనము స్మరిస్తూ శ్రీ వివేకానంద సుబ్బరాయార్యులు మానవోపాధికి వచ్చి మానవ జన్మ విశిష్టతను తెలుసుకొని, ఆ స్వామి పుట్టుకతోనే సూక్ష్మ ప్రజ్ఞావంతుడు, సత్యాసత్యాలను బాగా ఆలోచన చేసి సత్య విషయాన్ని నిర్ణయించే అంత ఘనమైన ప్రజ్ఞ కలిగిన వారు కాబట్టి బాల్యము నుంచి అనేక మంది గురువులను చేరి వారి ద్వారా బోధను విచారిస్తూ అందరి లోపాలను తన సూక్ష్మ ప్రజ్ఞచే గమనిస్తూ వాటన్నింటినీ పూర్వపక్షం చేసుకొని పర్యవసానంగా ఆ మహనీయుని యొక్క గురుసేవ ఫలించడం వల్ల పరిపూర్ణ బోధ చెప్పే శ్రీ నిర్మలానంద గట్టు నాగయార్యులను ఆశ్రయించి ఆ స్వామికి శాస్త్రోక్తంగా తనుమనదన ప్రాణములు ధారపోసి ఆయన స్థాన అంగభావ ఆత్మసేవలు చేసి గురుకృపకు పాత్రుడై గురుస్థానాన్ని అలంకరించి మన సాంప్రదాయ గ్రంథాల మర్మధర్మాలను విశేషంగా ఆ మహనీయులు ఏ కోణములో ఏ భావాన్ని తెలుసుకొని తెలియజేశారో దాన్ని తెలుసుకొని తెలియజెప్పే అఖండమైన సామర్థ్యం కలిగిన మహనీయులు శ్రీ వివేకానంద సుబ్బరాయార్యులు. ఆయన కరుణకు మనమందరము పాత్రులై ఆ స్వామి ఉన్నప్పుడు ఆ స్వామి ద్వారా అనేక బోధలు విని పరిపూర్ణ బోధలు మర్మధర్మాలు మన తెలివికి ఎంత అందితే అంత మనం కూడా తెలుసుకొని ఆయన కృపకు పాత్రులమై ఆ స్వామి పెట్టిన భిక్షగా ఈ బోధను మనం అందరము అనునిత్యము భ్రాంతిరహిత స్థితిని అనుభవిస్తున్నాము. అంత చక్కనైన పూర్ణ మూర్తిత్వం కలిగిన మహనీయులకు మరొకసారి కృతజ్ఞతాపూర్వక ద్వాదశి నమస్కారాలు మీ తరపున నా తరపున తెలుపుకుంటూ, ఎందుకంటే ఆయన ఎప్పుడు సుఖం ఎరుగకుండా గురువాక్య పరిపాలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. ఏ చిన్న సభ అయినా పెద్ద సభ అయినా, ఏ కులం వారైనా ఏ మతం వారైనా పిలిచిన వెంటనే తరతమ భేదభావాలు లేకుండా ఏ అంశాన్ని అడిగినా దాన్ని వారి యొక్క హృదయానికి అత్తుకునేటట్లు చెప్పే సామర్థ్యం కలిగిన మహనీయుడు. ఏ వేల సంవత్సరాలకు అన్ని సామర్థ్యాలతో ఎరుక ఉద్భవిస్తారు. అట్లా మనముండే కాలంలో ఆ మహనీయుడు పుట్టడము, అన్ని సామర్థ్యాలను మనపైన ప్రసరింపజేయడము మన భాగ్యంగా భావిస్తూ, మానవోపాధికి వచ్చిన తరువాత మనమందరము కూడా మానవ జన్మ విలువలు తెలుసుకొని కేవలం చతుర్వేద పురుషార్థాల్లో ధర్మార్థ కామములని త్రివర్గాలకే జీవితాన్ని అంకితం చేస్తే పూర్ణత్వము సార్థకత ఉండదనే భావనతో
చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైన మోక్షాపేక్ష కలిగి మోక్షాన్ని ప్రసాదించేది ఈ సృష్టిలో ఏ విద్య కానీ, ఏ విశ్వవిద్యాలయాలు కానీ, ఏ ఋషులు కానీ, ఏ మిగతా వారు కానీ కాకుండా అచల సాంప్రదాయంలో అచల గురువులు ప్రసాదిస్తారని అచల గురువును చేరి ఈ బోధన వింటూ ముందుకు పోతున్నాము. ఎందుకంటే ఈ సృష్టిలో ఘనమైన బోధ, ప్రత్యక్ష ప్రబోధ, పరిపూర్ణ బోధ. ఇది ద్వంద్వ ప్రమాణాలతో, ఉపమాన ప్రమాణాలతో, శబ్ద ప్రమాణాలతో కాకుండా వాస్తవ ప్రమాణాలతో ఉంటుంది. మన ఋషులైన గురువులు ఎన్నో కోణాలలో విచారించి మహా తపస్సు చేసి మన హృదయాలకు అతి తక్కువ కాలంలో కర్మకాండ లేకుండా, కాలయాపన కాకుండా, పైసా ఖర్చు లేకుండా ఈ బోధన తెలుసుకునే తరించే చక్కటి రాజమార్గాన్ని సృష్టించి మన ముందు ఉంచారు. మనం దాన్ని బాగా పరిశోధన చేశామనుకో, మనంత అదృష్టవంతులు సృష్టిలో ఎవరూ ఉండరు. వాస్తవమైన బోధ, ఏ కఠిన సాధనలు, కాలయాపన లేకుండా గురు సన్నిధానములు ఇలా కూర్చొని ఆయనకు మనసు ఇచ్చి చంచలము లేకుండా మంచి శ్రద్ధాభక్తులతో ఎవరైతే వింటారో వారికి ఈ బోధ అతి తక్కువ కాలంలోనే తెలియబడి తరింపబడుతుంది. ఎందుకంటే మనం బాగా ఆలోచన చేస్తే ఆత్మ అనాత్మలతో కలిసి మనమందరము ఉంటాము. అంతటినీ ఆత్మన్నా దోషమే, అంతటినీ అనాత్మన్నా దోషమే. ఆత్మ అనాత్మలను మనం విభజన చేసుకోలేము స్వశక్తితో, స్వబుద్ధితో. సద్గురువును చేరినప్పుడు గురువు గారు ఆత్మ అనాత్మలతో ఉండే మనకు ఈ బోధను చెప్పి, నీ స్వరూపము ఆత్మనాయన, నీవు కానిది అనాత్మ అని మనకు ప్రథమంలోనే తెలియజేస్తారు. సూక్ష్మ ప్రజ్ఞ ఉండేవానికి సమస్త భ్రమలు, భ్రాంతులు ఇక్కడే తొలగిపోతాయి. నీవు కానిది ఏది అన్నప్పుడు భద్రాద్రి రామశతకములో చెప్తాడు ఆయన, నీవు పృథ్వీయు కాదు, నీరగ్నులు కాదు, మారుతము కాదు, వ్యోమంబు కాదు, శ్రోత్ర త్వక్కులు కావు, నేత్ర జిహ్వలు కావు, గ్రానంబు కాదు, వక్త్రంబు కాదు, పాదపానులు కాదు, పాయుపస్థలు కాదు, ప్రాణములు కాదు, శబ్దంబు కాదు, స్పర్శ రూపములు కాదు, పరగ రసములు కాదు, గంధంబు కాదు, చిత్కలలు కాదు, మానసాదులు కాదు, కర్మములు కాదు, సచ్చిదానంద రూపాత్మ సాక్షి పరుడవు నీవు. ఇది మనం మనసు పెట్టి విచారించామనుకో, ఓహో నేను భూమి కాదు, జలము కాదు, అగ్నివాయువు ఆకాశాలు కాదు, వాటితో మిళితంగా ఉన్నటువంటి ఈ శరీరములో జ్ఞానేంద్రియాలు నేను కాదు. గురువు చెప్పాడు నువ్వు కాదు అని. నువ్వు కాదన్నప్పుడు మనకు ఇవన్నీ నేను కాదనే ప్రత్యక్షంగా తెలియబడాలి. ఈ జ్ఞానేంద్రియాలు నేను కాదు, ఈ కర్మేంద్రియ సమూహము నేను కాదు, సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానం అనే ప్రాణములు నేను కాదు, శబ్దస్పర్శ రూప రసగంధములు నేను కాదు, చిత్ కళలు కాదు. చిత్ అంటే జ్ఞానం, కళలు అంటే దానిపైన ఏర్పడే భావాలు. ఎవరు చిత్తు? జ్ఞానము. నా స్వరూపమే జ్ఞానము. నా పైన ఏమి కళలు కనపడతాయి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే 3 కళలు కనపడతాయి. జాగ్రత్తలో నేను కాని ప్రపంచమంతా నాకు తెలియబడుతుంది. నా దేహము, ప్రాణము, మనస్సు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇవన్నీ నేను కాదు. మనోబుద్ధి, చిత్త, అహంకారములు నేను కాదు. నేను చేసే కర్మలు నేను కాదు. ఓహో సచ్చిదానంద రూపాత్మ స్వరూపుడును నేను. సత్తు, చిత్తు, ఆనందముతో ఏదైతే సమిశ్రితమై ఉందో ఆ స్వరూపము నేను అని మన క్షణాల్లో తెలిసిపోతుంది. నీవు కాని దానివన్నీ కూడా ఇంక నీకు పూజించే పని తప్పిపోతుంది. నేను కానివన్నీ కూడా ఆత్మలేని వస్తువులు, అవన్నీ అనాత్మ వస్తువులు, జడమైనవి, అవి అవిద్యాస్వరూపమైనటువంటివి, అవన్నీ అమంగళకరమైనటువంటివి. నన్ను గుర్తించే గుర్తు వాటికి లేదు అని మనకు తెలియబోయి ఇక్కడే నిర్భయత్వం వస్తుంది, నిర్మలత్వం వస్తుంది. నేనేనంట సత్తు, చిత్తు, ఆనంద స్వరూపుడును, సర్వసాక్షి స్వరూపుడును. నన్ను ఎరిగే సాక్షి ఇంకొకటి లేదు. నా సన్నిధానములోని అన్నీ తెలియబడిపోతాయి అని మనకు బాగా తెలిసిపోతుంది. ఈ భావం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఇంకా శాస్త్రాల్లో ఉండే వాటికి జోలికి పోదు. శాస్త్రాలన్నీ సాధనలు రాసి పెట్టాయి. అవి కూడా చెప్తాడు ఆయన, నాయన షట్చక్రములు నువ్వు కాదు, షడ్వర్ణములు నువ్వు కాదు, కామాది శత్రు వర్గములు నువ్వు కాదు. నువ్వు కానివి చెప్పాడు. ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాయ చక్రాలు నువ్వు కాదు నాయన. 6 వర్ణాలు ఉన్నాయి, తెలుపు, ఎరుపు, నలుపు, మరియు పసుపచ్చ, ఆకుపచ్చ, సునీలము, ఇవి నీవు కాదు నాయన. కామక్రోధ, లోభ, మోహ, మదమత్సరములు నువ్వు కాదు.
భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ శాస్త్రము ఇటువంటివన్నీ నీవు కాని వస్తువులను నువ్వు జయించాలని వర్ణన చేస్తాయి. అవి ఇక్కడ మనకు అతి సులభంగా తెలిసిపోతాయి. ఓ అమ్మ, నేను కాని వస్తువులు ఇవన్నీ, నాకు వాటితో ఏం పని, నేను వాటి జోలికి పోకూడదు. నువ్వు కాని వస్తువు జోలికి నీకు పోతే అక్కడే బంధం ఏర్పడుతుంది, భ్రమ ఏర్పడుతుంది, కామక్రోధాది గుణాలన్నీ కలుగుతాయి, ఆశాపాశాలు కలుగుతాయి, మమకారాలన్నీ కలిగిపోతాయి. నీవుగా ఉండినావు అనుకో, ఇంక నీకేమీ కలగదు. అందుకే నువ్వు కాని వస్తువులు విభజన చేస్తున్నాడు ఆ మహనీయుడు. షట్కోశములు నువ్వు కాదు, షట్భ్రమలు నువ్వు కాదు, మరియు షడ్వికారముల సరణి నీవు కాదు నాయన. నువ్వు కానివన్నీ అద్భుతంగా చెప్తున్నాడు. ఇదిగోరా, నీవు షట్కోశములు కాదు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు నువ్వు కాదు. నీకు భ్రమలు ఉన్నాయి, జాతి భ్రమ, మత భ్రమ, కుల భ్రమ, భాష, వర్గ, లింగ భ్రమలు, ఇవన్నీ నీవు కాదు నాయన. నీవు షడ్వికారములు కాదు. అస్థితే, జాయితే, వర్ధతే, పరిణమితే, క్షీణశ్యతే, అపశ్యతే, ఇవన్నీ నీవు కాదు. నీవు షట్క సంపత్తులు కాదు. సర్వ సృష్టిత్వము, సర్వపోషణత్వము, సర్వపాలకత్వము, సర్వంతర్యామిత్వము, సర్వభోక్తృత్వము మరియు సర్వసంహారకత్వము నువ్వు కాదు. మరియు నీవు షట్క సంపత్తులు కావు, షడ్గుణములు కావు, గుణాలు నీవు కాదు. మరియు నువ్వు ఎవరు? షడ్వికారంబుల సరణి కాదు. మరియు శరీరము, ప్రాణానికి, మనస్సుకు ఉన్నటువంటి ఆ వికారములు నువ్వు కాదు. శరీరానికి పుట్టడము, క్షీణించడము, మనస్సుకు సంకల్ప వికల్పము, మరియు ప్రాణానికి ఆకలి దప్పికలు, ఇవి ఈ శాస్త్రులు నువ్వు కాదు. మరియు నువ్వు ఇంకా ఎవరు కాదు? నువ్వు క్షరము కాదు, నశించిపోయేది నువ్వు కాదు. సన్మతములు నువ్వు కాదు, షట్శాస్త్రములు నువ్వు కాదు, మరియు షట్కర్మములు నువ్వు కాదు. యజనము, యాజనము మరియు యాజమాన్యము, పాలకత్వము, పోషకత్వము, ఇటువంటి కర్మలతో ఉంటాం మనం, అవన్నీ నువ్వు కాదు. మరియు సత్తు నువ్వు కాదు, సప్త ధాతువులు నువ్వు కాదు, సప్తకోటి మహామంత్రములు నువ్వు కాదు. నువ్వెవరు? ఆనందమయుడవు నీవు. ఇక్కడ ఇంకా మనకు బాగా అర్థమై కావాలి. ఈ శాస్త్రాలు వర్ణించి ఇవన్నీ నేను కాదు. సృష్టిలో అనేక మతాల వారు సిద్ధాంతాలను ఏర్పాటు చేసి అవన్నీ చేపిస్తున్నారు సాధనలు. పెద్ద పెద్ద పేరు మోసిన గురువులు కూడా షట్చక్రాలలో కొంతకాలము, మరియు షడ్వికారాల్లో కొంతకాలము, ఇటువంటి వాటన్నింటినీ పరిశోధన చేయిస్తూ వాటిలో కర్మలు చేయిస్తున్నారు. ఇవన్నీ నువ్వు కాదు నాయన. ఇంకా చెప్తాడు, నువ్వు కానివి నాయన. అష్టతనువులు నువ్వు కాదు, అష్టాత్మలు నువ్వు కాదు, అష్టాంగ యోగాది నిష్ట కావు నువ్వు. ఇక్కడ అష్టతనువులు అనేటివి ఆత్మ బ్రహ్మల యొక్క ఐక్యత చెప్పే యోగ వాసిష్టము ఎక్కువ 8 తనువులు గురించి చెప్తుంది. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ జీవతనువులు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, మూల ప్రకృతి అనే ఈశ్వర తనువులు, ఇవి నీవు కాదు నాయన. అష్ట ఆత్మలు కాదు, జీవాత్మ, దేహాత్మ, అంతరాత్మ, మలినాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, కేవలాత్మ, నిజాత్మ, ఇవన్నీ నీవు కాదు. మరియు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని అష్టాంగ యోగాల్లో చాలామంది సాధనలు చేయిస్తున్నారు. అవన్నీ నువ్వు కాదు. ఇవన్నీ నేను కాదు అని తెలిసిపోయిన వెంటనే నీవుగా ఉండాలి. నేను పరమాత్మనని తెలుసుకున్నవాడు తపస్సు చేయడు, ధ్యానము చేయడు, యోగము చేయడు, జపదపాలు చేయడు. వాని కర్మ మీద వాడు చేసుకుంటూ వాని గురువుగా అతని యొక్క గురువు చెప్పిన వాక్యాన్ని, గురువును కృతజ్ఞతాపూర్వకంగా పూజిస్తూ భజిస్తూ నిర్మలంగా ఉంటాడు. వేసిన రాయికల్లా పరిగెత్తడు, అడక తినే బుద్ధి మానుకుంటాడు. ఆ సమాధులకు పూజించి నాకు అవి కావాలి ఇవి కావాలని, వేరే దేవుని దర్శనమని ఇట్లా తిక్కచేష్టలు చేయడు. నిర్మలంగా ఉంటాడు ఆ మహనీయుడు. మరియు అష్టమూర్తులు నువ్వు కాదు. ఈ మాట మనం వింటానే భ్రమలు వెళ్ళిపోవాలి. అష్టమూర్తులు ఇంద్రుడు, మరియు అగ్నిదేవుడు, యముడు, నైరుతీశ్వరుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, కుబేరుడు, ఈశ్వరుడు, అష్టదిక్పాలకులు, ఇవన్నీ నేను కాదు. ఓహో, అవన్నీ భ్రమలతో భ్రాంతులతో ఏర్పాటు చేసిండేటివే కానీ వాళ్ళు లేరు. మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. ప్రపంచంలో దాదాపు 220 దేశాలు ఉన్నాయి.
అందులో 800 కోట్లు ఉన్నారు. మనం ఒక 800 మంది తప్ప, ముఖ్యంగా సుబ్బరాయుడు స్వామి శిష్యులు తప్ప అందరూ భ్రమల్లో భ్రాంతుల్లో ఉన్నారు. ఎరుక పరిపూర్ణమవుతుందని చెప్తున్నారు అచల బోధస్తులే, అంతా ఎరుకేనని చెప్తున్నారు. చీల్చి చెండాడి ఉన్నది ఉన్నట్లు చెప్పిన మహనీయుడు మన సుబ్బరాయుడు స్వామి. ఇది పొగడ్త కాదు, వాస్తవమైన మాట. ఉన్నది ఉన్నట్లు యథార్థ బోధ. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. అంతా ఎరుకే అనేది, ఎరుక బయలు కాకపోతే ఈ బోధ ఎందుకు అనేది ఇట్లా తిక్క మాటలన్నీ చెప్తారు. అట్లా కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పిన మహనీయుడు, యథార్థము. దీన్ని మనం బాగా ఆలోచన చేసినప్పుడు ఓయమ్మ, వాళ్ళు లేని దానిలను ఉండాయని నమ్ముకుంటున్నారు. పరలోకము సత్యంగా లేదు. పైన దేహము లేకపోతే సుబ్బరాయుడు స్వామి శ్లోకములో చెప్పారు, అండబాయకనున్న మొండి ఎరుకను బాబు. ఓ అండబాయక పైన నిర్గుణ నిరాకారంగా దేవుడు లేడు. దేహాన్ని అండబాసుకొని ఉంటుంది నేననే వస్తువు. దేహం అనే ఆవరణ లేకపోతే అది ఉండలేదు. ఉండాలని పైన అని చెప్తున్నారు అన్ని మతస్థులు. దీన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకున్నామనుకో, ఓహో, నేననే వస్తువు దేహం ఉంటేనే ఉంటుంది, దేహము లేకపోతే ఉండదు. అవన్నీ భ్రమలతో కూడినవి. అష్టమూర్తులు అబద్ధమే, అష్టపురాలు అబద్ధమే. ఆ లోకాలు ఇంద్రలోకం ఉంది, సత్యలోకం ఉంది, వైకుంఠము, కైలాసము, ప్రభులోకము, ఇవన్నీ అవాస్తవాలు. నువ్వు కానివి, ఇవి లేనివి. అసలు ఈ వస్తువులు లేనే లేవు. అష్టమదములు లేవు. ఇక్కడ మనం కూడా లేవన్నప్పుడు వదిలిపెట్టాలి మదాలు. యవ్వన మదము, రూపమదము, విద్యామదము, కులమదము, శాస్త్ర మదము, శీల మదము, రాజ్యాధికార మదము, ఏమేమి ఉన్నాయో అవన్నీ లేకుండా నీవుగా ఉంటేనే నిర్మలము. నువ్వు దేన్ని పట్టుకున్న బాధ, నిన్ను నీవే బాధ పెట్టుకుంటావు. ఇవన్నీ లేవని దృఢము చేసుకొని మనల్ని మనం బాధ పెట్టుకోకుండా ఉండే స్థితికి మనం పోవాలి. అష్టాబ్జములు నీవు కాదు. అబ్జములు అంటే విలువైన వస్తువులు, వజ్రము, త్రిశూలము, చక్రము, ఇటువంటివి. ఇవన్నీ నీవు కాదు. మరియు అష్టపాశములు నీవు కాదంటానే వదిలేయాలి. ఇప్పుడు తల్లి పాశము, తండ్రి పాశము, భార్య పాశము, ధనము, దేహము, కులము, ఏమేమి ఉన్నాయో ఇవన్నీ లేకుండా నిర్మలంగా ఉండాలి. అవసరమైతే భగవద్గీత సాంఖ్యయోగంలో చెప్పినట్లు తాబేలు వలె అవసరానికి ఇంద్రియాలను బయటికి తీసుకుంటుంది, అవసరం లేనప్పుడు ముడుచుకుంటుంది. మనం ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉండేకి ఇవన్నీ నీవు కాదు నాయన. ఇంకా చెప్తున్నాడు ఆయన, నువ్వు కాని వస్తువులు. దశరంధ్రములు నీవు కాదు, మరియు దశనాడులు నీవు కాదు, దశవాయుగుణ సంబంధములు నీవు కాదు, పంచశక్తులు నువ్వు కాదు, వాఘాది ప్రకృతి కాదు. ఇంకెవరు నీవు? సర్వ పరిపూర్ణ చైతన్య సాక్షి పరుడవు నీవు. పరిపూర్ణమైనటువంటి చైతన్యము కలిగిన వాడు, అన్నీ తెలుసుకునేవాడవు, కొంచెం కూడా ఎల్తి లేకుండా ఉండే అంత అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన మహనీయుడు నీవు, సంపూర్ణ చైతన్య స్వరూపుడువు అని మనకు గురుముఖేన ఎరిగిన వెంటనే మనం ఆ స్థితిని పొందాలి. ఆ స్థితిని పొంది ఇప్పుడు ఇక్కడ ఆత్మబోధ తెలుసుకున్నవాడు ఎట్లుండాలి సృష్టిలో భద్రాజ రామశతకంలో చెప్తాడు. నాయన, జలజ పత్రమునందు సలిల మంటని ఎట్లు, అద్దమందున రూపం అంటనట్లు, బురదయా కుమ్మరి పురుగుకు అంటనట్లు, నాజంబు జహ్వయందు అంటనట్లు, భువి చింతపండుపై బొబ్బరి అంటనట్లు, బలుచెల్లలో వెన్న కలయనట్లు, ఆకాశమునకు వాయువు అంటనట్లు, చిత్రభానునికి చీకటి అంటనట్లు, బ్రహ్మవేత్తలు ఈ మాయా ప్రపంచమందు అఖిల వ్యవహారములు చేసి అంటరదిప. నేను పరమాత్మను, నేనే ఎరుకను, నేనే గురువను, నేనే చైతన్యము, సాక్షి, ఈ పదాలన్నింటికీ సరిపడేవాడని నేనే. నీటిని, ఆ ఒక వస్తువుని మనం అనేక భాషల్లో అనేక రకాలుగా పేర్లు పెట్టి పిలుస్తాం. ఎన్ని పేర్లు మార్చినా వస్తువేమో ఒకటే. అట్లే నేననే ఆత్మ ఒక్కటే, ఆ స్వరూపం నేనై ఉన్నానని మనకు ఎప్పుడైతే గురు సన్నిధానములో ఉన్నది ఉన్నట్టు తెలిసిపోతాదో, నేను పరమాత్మను అని తెలిసిపోతాదో, నీకు ఆ లక్షణాలు వచ్చేస్తాయి. నీళ్ళల్లో పుట్టి నీళ్ళల్లో పెరిగే తామరాకు నీటిని ఎట్లా అట్టుకోదో, మనము కూడా గురువు వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు సృష్టిలోనే ఉండినా ఈ దేహాన్ని, దేహ సంబంధమైనటువంటి వాటిని అంటుకోకుండా నిర్మల స్థితి కలుగుతుంది మనకు. అదే నీళ్ళల్లో రాగాకులు, మర్యాకులు వేస్తే కుళ్ళి పాడైపోతాయి. నువ్వు తామరాకు అయినప్పుడే నీళ్ళని అంటుకోదు. నేను పరమాత్మని ఎప్పుడైతే నువ్వు అవుతావో అప్పుడు నువ్వు సృష్టిలో ఉండిన సృష్టి నిన్ను అంటుకోదు, నువ్వు సృష్టిని అంటుకోవు.
వేరే ఆకులు అయినాయనుకో ఆకులు చెడిపోతాయి, నీళ్లు చెడిపోతాయి. ఇప్పుడు ఈ సృష్టిలో అందరూ మానవుడు, ఆధునిక విజ్ఞానము, సకల శాస్త్రాలు ఎంతో అభివృద్ధి అయ్యింది. కానీ నేను పరమాత్మనని ఎంతటి వారికి తెలియదు. తెలియకనే సృష్టిని చెడగొడతాన్నారు. ఆశాపాశల చేత చేయరాని పనులు చేస్తూ ఈ సృష్టిలో ఎంత విజ్ఞానం పెరిగినా అంత అజ్ఞానిగా మానవుడు మారిపోతున్నాడు. ఆయన అజ్ఞాన అంధకారం నుంచి బయటపడాలి అంటే పెద్దలను ఆశ్రయించాలి. పెద్దల దగ్గరికి బోధ వచ్చి తెలుసుకున్నప్పుడు వాడు తామరాక అవుతాడు. వాడు చెడు, నీటిని చెడగొట్టడు. అంటే వాడు దుర్గుణాల చేత ఉండడు. వాడుండే సృష్టి కూడా అద్భుత రమ్యమైన స్థానంలో పోతాడు. ఇట్లా 8 ఉపమానాలతో ఈడు పరమాత్మ స్థానాన్ని అలంకరిస్తాడు. పరమాత్మ అయిన వాడు ఎలా ఉంటాడు? మనం ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నాం? మన గురువులు ఇంత కష్టపడి చెప్పారు. దాన్ని బాగా విశేష విమర్శలు చేసి సుబ్బరాయుడు స్వామి 8 లైన్లు ఉండేదానికి 8 పేజీలు చెప్పాడు వ్యాఖ్యానం. ఇదంతా మనం విన్నప్పుడు మనకు కూడా అది అర్థం కావాలి. ఓహో, నేను పరమాత్మను. అలా బ్రహ్మ, క్షత్రియ, వైశ్యాది వర్ణములు నాకు లేవు. వర బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములు నాకు లేవు. మరియు స్వజాతి విజాతి స్వగత భేదములు నాకు లేవు. కులనామ రూప గోత్ర సూత్రములు నాకు లేవు. ఖేద మోదములు లేవు. వాద భేదములు లేవు. నేను పరమాత్మనని పరమాత్మ ఆనందాన్ని అనంతకాలం అనుభవించాలి. ఇక్కడ విని ఇక్కడే వదిలిపెట్టి పోతే సుఖం ఉండదు. ఇక్కడి నుంచి పోయినా ఎక్కడైనా నేను నీ పేరు ఏమంటే బ్రహ్మానంద రెడ్డి అని దేహాత్మ బుద్ధితో ఎట్లా చెప్తాను. గురుకులము లేక చేరి గురుబోధ ఎరిగిన తరువాత ఇప్పుడు ఆత్మాత్మ బుద్ధితో ఉండాలి నేను. అది నిజమైన గురుబిడ్డ లక్షణం. మాంసపిండంగా ఉండేవాడు మంత్రపిండంగా మారిపోవాలి అంటే నేను మాంసముతో కూడిన ఈ దేహము కాదు, ఇది ఒక తంత్రము. ఈ తంత్రాన్ని నడిపే మంత్రమైన పరమాత్మను నేను అని పరమాత్మాత్మ దృష్టితో ఉండాలి మనం. ఈ ఆత్మదృష్టి కలిగిన వారే గురుకృపకు పాత్రులైన వారు. గురుకులములో చేరి గురువు యొక్క వాక్యాన్ని మరవకుండా గురు ఆజ్ఞను శిరసావహిస్తూ పాటించిన వాళ్ళం అవుతాము. ఇది మరవకుండా ఉండాలి. నేను పరమాత్మనని, ఆ పరమాత్మ అయిన నాకు ఇవన్నీ ఏమీ లేవు, ఈ బురదంతా అని అనంతకాలము బ్రహ్మానంద స్థితిని అనుభవించిన వాళ్లకు ఇప్పుడు తుర్యాతీతమును ప్రబోధించే నిశ్శబ్ద మార్గముతో కూడిన ఆ బ్రహ్మకు, ఆ కేవలాత్మకు సందేహం వచ్చినప్పుడు ప్రారంభమయ్యేది పరిపూర్ణ బోధ. ఏ సందేహము లేకుండా నేను పరమాత్మనని తెలియకుండా ఉండే వాళ్ళకి ఈ బోధ చెప్పినా కూడా చెవిటి వాళ్ళ దగ్గర శంఖం ఊదినట్లు, గుడ్డి వారికి రంభను చూపించి వర్ణించినట్లు, ఇంకా చెప్పలేని ఒక వస్తువును చూపించి మోగవాన్ని వర్ణించి చెప్పమన్నట్లు అవుతుంది. అట్లా కాకుండా నేను పరమాత్మనని, పరమాత్మ అయిన నాకు ఈ దేహానంతరం పోయే స్థానం ఎక్కడుంది, ఈ దేహము లేక నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇట్లా రాకపోకల్ని తప్పించుకునే మార్గం ఉందా లేదా అని ఎవరికి సందేహం వస్తుందో అక్కడ వాళ్ళకి పరిపూర్ణ బోధ ప్రారంభమవుతుంది. దానికి భద్రాజ రామశతకంలో చెప్తాడు ఆ మహనీయుడు, నాయనా సకల దేశములందు సకల కాలములందు సమస్త వస్తువులందు చలనలేక సావు పుట్టుకలేని ఈ ఉత్త బట్టబయలే గాని రెండోది లేది లేదు. కలలోన కనుగొన్న గజము మేల్కొని చూడ లేశమైన ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇది విమర్శించిన వాడు వివేకగనుడు. ఎవరు వీడు? ఈ గురువాక్యాన్ని విమర్శించిన వాడు వివేకగనుడు. వివేకం అంటే ఏమి? నిత్య అనిత్య వస్తువు వివేకము కలిగిన వాడే వివేకి. నిత్యం ఇది, అనిత్యం ఇది అని. ఇప్పుడు ఇక్కడ ప్రారంభమవుతుంది బోధ. నిత్యము పరిపూర్ణము, అనిత్యము పరమాత్మ అయిన వస్తువు. ఈ రెండింటినీ విచారించి గురువు ఈ శిష్యుని వివేకము కలిగిన వారిలో ఘనమైన వానిగా మారుస్తాడు. ఇందులో గురువు యొక్క కష్టము, గురువు యొక్క సామర్థ్యము, గురువు చేసే శిష్యునికి పడే పడుబాట్లు ఎక్కువ ఉంటాయి. శిష్యుడు గమ్ము నిర్మలంగా అట్లా కూర్చుంటే గురువు శిష్యుని హృదయాన్ని ఎరిగి ఆయన కావలసిన బోధను అనేక కోణాల్లో తన తెలివితేటలను బాగా వినియోగించి తనకు తన కుటుంబానికి కాకుండా తెలివి శిష్యులకే వినియోగిస్తాడు గురువు. ఎట్లా వినియోగిస్తాడు? వానికి వివేక ఘనుని చేయాలి కదా. సృష్టిలో అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞావంతునిగా, అశరీరునిగా, అనహంకారునిగా, అనిమిషునిగా, పరిపూర్ణ బోధ స్థితి పురుషోత్తమునిగా మార్చేకి గురువు పడే కష్టాలన్నీ ఇన్ని కాదు. దానికే చెప్తాడు ఇంకో చోట కృష్ణ ప్రభువులు, నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పితే విన్నావా? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట?
పూర్ణాధికారి. ఎటువంటి శిష్యునికి? పూర్ణాధికారి. నన్ను ఆశ్రయించినావని రెండు అర్థాలు ఉంటాయి ఈడ. గురువైన నన్ను ఆశ్రయించి నేనే మోక్షాన్ని ప్రసాదిస్తానని నీ పనికిరాని శరీరము ప్రాణము మనస్సు నాకు దారపోసినావు తిక్కోడా. ఎన్ని కోణాల్లోలే, ఒక కోణములో కాకుండా నన్ను ఆశ్రయించుకొని ఉండవు. లోపల అర్థం ఏమి? నన్ను ఆశ్రయించినావని వేదాలు చదివావు, నేనే బ్రహ్మమని దాన్ని ఆశ్రయించుకొని ఉండవు. నువ్వు ఉపనిషత్తులు చదివావు, అవస్థాత్రయ సాక్షి స్వరూపుడు పంచకోశ విలక్షణుడైన పరమాత్మ నేనని, అదే సత్యము, అదే అనంతము, అదే సర్వవ్యాపకమని దాన్ని ఆశ్రయించుకొని ఉండవు. ఎవరు? ఈ శిష్యుడు. వాని ఆశ్రయాన్ని పోగొట్టేకి ఆ శాస్త్రాలన్నీ చదివి అదే నిజం అనుకొని ఉన్నాడు కదా. భగవద్గీత, ఉపనిషత్తులు, వివేక చూడమని, మరియు ఎన్నో శంకర భాష్యాలు, రామానుజ భాష్యాలు అన్ని టన్నులు చదివాడు. ఈ ఎరుకే అంతటా ఉంది, ఇదే శుద్ధ చైతన్యము. గురుగీత కూడా చదివాడు వీడు. మళ్ళా చైతన్యం శాశ్వతం శాంతం అన్నారు కదా. దేన్ని? ఆ పరమాత్మను. అది అఖండ మండలాకారం అన్నాడు. దాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు వీడన్ని చదివి. వాని ఆశ్రయాన్ని పోగొట్టేకి గురువు అన్నా అన్నాడు. ఎవరిని? ఎందుకు అనాల్సి వచ్చింది శిష్యుని అన్నా అని? వయసులో పెద్దవాడా? భూమికి అన్న జలము, జలము కన్నా అగ్ని, దానికన్నా వాయువు, దానికన్నా ఆకాశము, దానికన్నా పరమాత్మ. ఒరే పరమాత్మ అయిన వాడా, అన్నిటికంటే గొప్పదైన అన్నస్థానములో ఉండేవాడా అని చూడు ఎన్ని అర్థాలు ఉన్నాయో. మరి గురువు చిన్న స్థానంలో నన్ను ఆశ్రయించినావని అన్నా పొగుడుతున్నాడు, ఈయన ఉత్సాహపరుస్తున్నాడు. నువ్వు గురువు ఆ స్థానంలోనే ఉన్నాడు. దాన్ని భ్రష్టత్వం చేసుకున్నాడు. ఎవరు? అన్నను భ్రష్టత్వం చేసుకొని ఉన్నాడు. వాడు అన్న స్థానంలో ఉన్నాడు. ఇంకా ఏం రవిస్వామి? వాడు అన్నస్థానంలోనే ఉన్నాడు కాబట్టి వాడు అన్నస్థానాన్ని భ్రష్టత్వం చేసేకి ఇన్ని తిప్పలు పడతాడు. అన్నా ఈ బోధ నీకు అతుకుట కొరక. ఏ బోధ? పరిపూర్ణము లేని ఎరుక, పరిపూర్ణాన్ని లేని ఎరుకను విచారించి ఎరుకను విడిపించే బోధ నాయన. ఈ బోధ నీకు అతుకుట కొరకే, అందరికీ అతకదు. ఎవరో మనట్లోళ్ళకి అతికేది ఇది. అబ్బా అంత గొప్ప మీ గురువులు, మీకు సాధన లేదంటారు, ఆచారం లేదంటారు. ఎరిముండల్లారా, మాకంటే ఆచారణ పరులు ఈ సృష్టిలో ఎవరన్నా ఉన్నారా? త్రికరణ శుద్ధిగా గురువాక్యం నమ్మే వాళ్ళం అడక తినేది వదిలేసినాము. అది స్వామి, ఇది స్వామి అని పెట్టే స్థానంలో మేము ఉన్నాము. ఎవరు వచ్చినా కూడా ఎంత ప్రేమగా పెడతాము, ఎంత బాగా చూసుకుంటాము. ఏమైనా బీడీలు తాగుతామా, వ్యభిచారం చేస్తామా, పరుల సొత్తును మట్టిపల్లె. ఇంతకంటే ఆచార పరులు ఎవరైనా ఉన్నారు భూమండలంలో? ఫస్ట్ మార్కులు మనకే వేస్తారు ఎవరైనా కానీ. అయితే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ కర్మ అట్లుంది, వాళ్ళ దరిద్రం అట్లుంది కాబట్టి అవే పట్టుకొని అట్లే పోతారు. నిర్భయము నిర్మల స్థితిలోకి రాలేరు వాళ్ళు. ఈ బోధ నీకు అతుకుట కొరక ఎన్నో యుక్తులు చెప్పింది. ఒకటా రెండా నాయన? ఈ యుక్తులన్నీ ఇప్పుడు మనం చెప్పేటి గురువు ఇచ్చిండేటివే కదా. ఈ మా గురువుల వల్ల వచ్చిన ఈ యుక్తులతో నీ హృదయాంతరాల్లో ఉండే నీ అజ్ఞాన వివేకాన్ని పోగొట్టి నేను పొందే స్థితిని నీకు పొందింపజేయాలని ఇన్ని చెప్పాను. విన్నావా? ఏమంటున్నాడు? ఇప్పుడు వినేసి వదిలిపెట్టినావా అని కాదు అర్థము. విన్నావా అంటే పట్టుకున్నావా అని అర్థము. ఏమని అర్థము? ఇంకా మళ్ళా పట్టు వదలకూడదు మనం. ఒక్కసారి పట్టుబడితే అవును కదా, నేను లేక తోసిన మూలము లేని ఎరుకను ఇదిగో మన ముందర దట్టంగా ఉండే బయలే నిజమైంది. ఒక్కసారి వింటే మళ్ళీ మరవకూడదు. మన కర్మ ఏమో ఎన్నిసార్లు విని ఇటు నుంచి లేచిపోతానే కుక్కతో ఒక దెబ్బ కట్టినట్లే పాపం. ఆ దెబ్బ వదులుతానే అది మళ్ళీ ఇట్లా సొట్టకపోతుంది. మన ఎరుక మళ్ళీ సొట్టకపోయి కామక్రోధాది గుణాలు చెప్పలేనన్ని బాధలు లేకపోతుంది. అట్లా ఉండకూడదు. ఎట్లుండాలి మనము? ఎట్లుండాలి? ఇదిగో విడువ, నీవు దీన్ని విడువద్దు, నా ఆజ్ఞను గడువద్దు నాయనా. నన్ను నీవు నిన్ను నేగన్న వేళ్ళెట్టిదో. ఏం చెప్తున్నాడు? నన్ను నీవు విడవలేవు, నిన్నునే విడవలేను. ఏం మాటలు చూడు ఈ మాటలు. వీడు ముందు ఏం చేసుకొని ఉన్నాడు? గురువు దగ్గరికి రాకపూర్వము వాడు నన్ను అనే పరమాత్మ నిన్ను అనే శరీరాన్ని ఇడిచిన తరువాత కూడా అంతటా ఉంది. ఒక గురువు నాకు మొన్న జూమ్లో ఓ మాట చెప్పినాడు. ఒక శిష్యుడు ఓ మాట అడిగినాడు, స్వామి ఈ ఆత్మ చచ్చిపోతే ఏమైతుంది అని. బ్రహ్మాసారు రోజు అది ఆడికి చెప్పి నిలిపేస్తారు, రహస్యం చెప్పడు అని. ఏముంది పోరా నాయన, మనకు బెలూన్లు ఉంటాయి కదా, ట్యూబులు ఉంటాయి, దాంట్లో గాలి నింపుతాము, అది పగిలిపోతే ఆ గాలి అక్కడికి పోతుంది అని ఆ గురువు. అంతా ఉండే గాలిలో కలిసిపోతుంది అని. అబ్బా ఈ రహస్యం ఎవరు చెప్పలా స్వామి, నువ్వు భలే చెప్పినావు స్వామి అని.
అంతటా ఉండే గాల్లో కలిసిపోతుంది, ఇది టూ పగిలిపోతే అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పరిపూర్ణ బోధలో ఏముంది, ఏమర్థమైంది దీనికి? ఓహో నాయన, ఈ నేననేది నీవనే శరీరాన్ని ఆశ్రయించుకోనుంది. దేన్ని ఆశ్రయించుకోనుంది? శరీరాన్ని ఆశ్రయించుకోనుంది. శరీరం అనే ఆశ్రయము లేనప్పుడు ఈ నేను ఉండలేదు. ఇదేమన్నా అంత కలిసిపోయే పదార్థం ఎర్రోళ్ళారా? గురువు దగ్గర సిగ్గు వదిలి, అభిమానం వదిలి, రహస్యాలు తెలుసుకోవాలా. తెలుసుకునేట్టు తల ఊపుతాడు, వీడు పాపి కదా. అభిమానం పోగొట్టుకొని అడగడు కదా. ఆ మాట చెప్తాను ఆ గురువు. వీళ్ళంతా ఏకీభవించడే. నేను 4 ఏళ్ళ నుంచి జూమ్లో చెప్పిన పోదు అడవి పాలైపోయా. ఓహో చచ్చిపోతే ఇందులో ఉండే గాలి అంతటా ఉండే గాలిలో కలిసిపోతుంది. ఇది నువ్వే అసలు గురువు చెప్పే మాటల. దాగుంటి పోయే దాసప్ప కూడా చెప్తాడు ఈ మాట. అంతా ఉండేది అంత కలిసిపోతుంది పోతే. ఇక్కడేం చెప్పాడు కృష్ణ ప్రభువులు? నన్ను నీవు విడువలేవు. ఓహో, ఈ దేహాన్ని దేహి విడిచి ఉండలేదు, దేహిని విడిచి దేహము ఉండలేదు. గురువు 2 రకాలుగా పోతే చెప్పాడు అక్కడ. ఒరే గురు శిష్యుడా, మనం కనుక్కోండే వేళ విశేషం ఏమో గాని నిన్ను వదిలి నేను ఉండలేను, నన్ను వదిలి అంత గురుభక్తి ఉండాల. మనం బ్రహ్మాండంగా వదిలేసి ఉంటాం, 2 వదిలేస్తాము. పరమాత్మ నేననేది వదిలేస్తాము. ఇంత బోధ చెప్పినాడు కదా గురువు అని. గురువును వదిలిపెట్టి సామాన్య మానవుల వలె ఉంటాం. అట్లా కాకుండా ఇక్కడ కృష్ణ ప్రభువులు చెప్పినట్లు, ఓహో నన్ను నీవు, నిన్ను నేగన్నా వేళ్ళెట్టిదో. ఇక్కడ ఆ వేళ చెప్పాడు కదా గురువు రహస్యము. నాయనా ఇదిగో కర్పూరము దీపము చూపించాడు, ద్రష్టను అంతము చేసే బోధ చెప్పాడు. దేహము లేనప్పుడు దేహి ఉండలేదు, దానికి ఉనికి లేదు అని ఎవరికైతే యథార్థమైన అర్థము తెలిసిపోతాదో వాడు ఇంకా నిర్మలుడైపోతాడు. జనన మరణములు లేవనే భ్రాంతి వానికి బాగా తొలగిపోతుంది, ఉన్నాయనే భ్రాంతి తొలగిపోతుంది. లేవని యథార్థము తెలిసిపోయి వాడు అన్ని ముక్తుల కంటే గొప్పదైన ముక్తి, సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాయుజ్య ముక్తి, సాష్టిత్వ ముక్తి, విదేహ కైవల్య ముక్తి, జీవన్ముక్తులు పొందాలని సృష్టిలో ఎన్ని సాధనలు చేసి అంత కాలం అయిపోతున్నారు. మనం గురుకృపకు పాత్రులమైనాము, సద్యోజాత ముక్తిని పొందినాము. ఏం ముక్తిని? నీరు తాగినాము, దప్పికి ఎన్నాళ్ళకు తీరిపోతుందమ్మా? అప్పటికే తీరిపోతుంది. ఆకలిగా ఉంది, అన్నం తిన్నాము, ఎప్పుడు తీరిపోతుంది ఆకలి? అలసటగా ఉంది, నిద్రపోయినాము, ఎప్పుడు తీరిపోతుంది? తీరిపోతుంది. అట్లే నీకు ఎప్పుడైతే ఈ రహస్యము తెలిసిపోతాదో, సంయోగ బోధ పరిపూర్ణ బోధ, వియోగ బోధ కదా, అన్ని బోధలు విడగొడతాయి. పరిపూర్ణ బోధ సంయోగము చేస్తుంది. ఇది అర్థమైన వెంటనే మనకు సద్యోజాత ముక్తి కలుగుతుంది. ఈ ముక్తిని ఇప్పుడు ఉండే గురువులు మనకు ప్రసాదిస్తారు. ఖర్చు లేదు, కాలయాపన లేదు. మనకేమన్నా జబ్బులు వస్తాయేమో అని భయంతో కార్యకర్త మన నిశ్చలానంద రాజేంద్ర ప్రసాద్ స్వామి 12 గంటలకే మళ్ళీ అద్భుతమైన ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. 12:30 వరకు ఎక్కడ మేము లేచిపోకుండా సెల్లులు ఆఫ్ చేసుకొని, నా 2 సెల్లులు ఆఫ్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ సమయం రాదు. ఇంత అద్భుతమైన గురువులను మనం పిలిపించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వీళ్ళంత గురుసేవ చేసి కుటుంబాల పైన కూడా వ్యామోహము లేకుండా పరిపూర్ణ బోధన అందరికీ పరిపూర్ణంగా చెప్పి సృష్టినంతా కూడా అశరీరులుగా అనహంకారులుగా మార్చాలనే సుసంకల్పంతో కంకణం కట్టుకొని వచ్చిన మహనీయులు ఉన్నారు ఈ సభలో గురువులు. మనమంతా వాళ్ళు చెప్పే శ్రద్ధగా దరిద్ర ముఖాలు, అమావాస్య ముఖాలు వేసుకోకుండా అప్పుడే నీళ్ళల్లో విడిగిన పద్మముల వలె ముఖం వేసుకొని తూక్కుంటా సైతాన్ని ఆక్రమిస్తారు. మనకు తూకూడదు గురువులు ముఖ్యంగా. కళ్ళు బాగా పెద్దవి చేసుకోవాలి. తూకి వాళ్ళు అక్కడ పోయి పడుకోవాలా? ఏం రోగం పగులే తెరిపిస్తారు మీరు? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని మంచి మాటలు చెప్తాము, చెడ్డ మాటలు చెప్తాము. మా శిష్యుల పైన మాకు అనుగ్రహ దృష్టి ఉంటుంది. ఏం దృష్టి? ఆగ్రహ దృష్టి కూడా ఉంటుంది. ఏం మీనమ్మా? నీ పైన ప్రేమ ఉంటుంది. నువ్వు దారి తప్పినప్పుడు బ్రహ్మస్వామి ఇట్లా మాట్లాడొచ్చునంటే అన్ని కోణాల్లో గురువులు మా స్వార్థానికి మాట్లాడతామా? కొట్టితి ఏమ్మా, కొట్టితి, తిట్టితి, వెడలను కొట్టితి, నన్ను ఆశ్రయ ఇంకో చోట చెప్పాడు. ఏమని చెప్పాడు? నాయన కొట్టితే, తిట్టితే, మొట్టితే, వెడలను కొట్టితే నీకు ఓపిక ఉందా లేదా అని చూసేకే గాని నాకేమి గురువుకు అవసరమా, శిష్యులకు అవసరమా?
శిష్యులకు అవసరం. గురువు నిర్మల మందాకినిలో ఉండే హంసవలే ఉంటాడు, పరిపూర్ణ బోధన తెలుసుకొని. ఈడు వస్తాడు, స్వామి నాకు ఉపదేశం ఏని. వీటి నుంచి గురువుకి తిప్పలు బాగా స్టార్ట్ అయితే వానికి నిర్మలత్వం ఉండదు. ఎవరికి? గురువు. పోనీ వాడేవాడు గురువుకి పేరు చేస్తాడా? అట్లా ఉండదు. ఏదో నూటికోరో కోటికోరో ఉంటారు. గురువు ఎంత చెప్పినా వాడు మార్గాల్లోనే పోతాడు. చెప్పలేనన్ని అబద్ధాలు ఏమేమన్నీ. ఇంకా ఈ గురువుకి వీటి నుంచి బీపీ షుగర్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. చెప్పలేనన్ని రోగాలు వస్తాయి శిష్య పరిపాలన వల్ల. ఇప్పుడు గురువులు ఎందుకు ఈ నిర్మల స్థితి పోతుంది? వాడి కోసమే. ఎవరి కోసము? శిష్యుని కోసమే. జబ్బులు రావడము, ఆశ్రమాలు కట్టాలని తాపత్రయము, ఈ మైకులు తీసుకొని చెప్పాలని ఇదొక రోగము, ఎన్నున్నాయి మాకు. ఒకటా రెండా? రాత్రి ఒక ఆయమ్మ నాకు శివనొప్పు స్వామి ఆయన నిద్రలు ఆడిపోయి డాక్టర్ దగ్గరికి పోతే ఎక్కువ డెసిబిల్స్ విని శబ్దం వినరాని శబ్దాలు విని నీకు చెవుడు వచ్చిందమ్మా అని శివు గారుతో ఉంది ఆయమ్మ. శివు గారు అడిగి చెప్పారు మాకు రాత్రి. ఇప్పుడు ఉపాధ్యక్ష సర్వాధ్యక్ష స్థానంలో అమ్మగారు మాట్లాడతారు.